సరే, ఎలాగో మన ఆచారాల్లో సంప్రదాయాల్లో ఏవో పూజలు పురస్కారాలు చేస్తాం, అన్నిటికీ కేశవనామాలు ముఖ్యం కదా. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అనకుండా ఏం చెయ్యం కదా. 24 నామాలు ఉన్నాయి. ఊరికే ఇవి నామాలేనా? ఇవి ఏమి పలికే నామాలా, పెట్టుకునే నామాలా, ఏమిటి ఇవన్నీ? దంపతులకు ముందు ఉండవలసింది భగవద్భక్తి. తమ ఇష్టదైవంగా ఎవరిని ఆరాధిస్తున్నారో వారికి సంబంధించిన పురాణ కథలు చదివి వారి జీవితాన్ని ముందు అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకుందుకే మనకి వ్రత కథలు, నోములు అన్నీ ఏర్పడ్డాయి. అందుకే మనం ఏం పూజ చేసినా సరే ముందు కాస్త ఆ నామం పలకాలన్నా ఏం చెయ్యాలన్నా ముందు ఆచమనం చేయాలంట. ఆచమనంలో ఉద్దేశం ఏమిటంటే భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 ఉంటాయి ఎప్పుడు హిందూ ఆచారాల్లో. ఆచమనంలో భౌతికం ఏమిటంటే అంతవరకు కాస్త గొంతు ఏమైనా తడైరిపోయి ఉంటే ఈ ఆచమనం వల్ల కాస్త తడుస్తుంది. ఆయన కేశవ అంటే కేశవ అంటారు, లేదా కే అని మధ్యలో త్రేణుపు వచ్చి శవ అంటాం. ఈ త్రేణుపులు, తుమ్ములు, దగ్గులు అప్పుడు రాకూడదంటే ముందు ఆచమనం చేయాలి. కాస్త గొంతు లోపలికి ఓ చుక్క నీళ్లు పడితే మాట స్పష్టంగా వస్తుంది. మాట స్పష్టంగా రానప్పుడు మంత్రం ఏం చెబుతాడు? అందుకని అదొకటి భౌతిక ప్రయోజనం. మానసికం అనుభూతి ఏమిటి అంటే ఆచమనం కూడా ఇలా భార్యలాగా పక్కన భార్యలా పొయ్యాలి, ఉద్ధరణతో ఈయన ఆచమనం చెయ్యాలి. ఇదొక అనుభూతి. నీ సహకారం లేదే నేనేమీ చేయలేను అని ఆవిడ కనీసం చెప్పడం, ఆవిడ యుగో అక్కడికి సాటిస్ఫై అవుతుంది. ఇంగ్లీషులో చెప్పాలంటే నేను ఉన్నాను ఇక్కడ. సరే, ఈయనకు కూడా కాస్త అర్థం అవుతుంది. ఇలాంటి చోటైనా భార్యకి విలువ ఇవ్వకపోతే ఎలాగా అనుకుంటాడు. ఇక ఆధ్యాత్మికంగా చాలా గొప్ప అర్థం ఉందండి ఆచమన ప్రక్రియ. సంసారం బాగుండాలంటే ముఖ్యంగా ఈ ఆచమన ప్రక్రియ ఒకటి అర్థమైతే చాలండి. అది వివాహానికి ముందే పిల్లలకు బాగా అర్థమయ్యేలా చెయ్యాలి మనం. ఇవాళ సాంకేతికత పెరిగిపోయి, స్మార్ట్ ఫోన్లు పెరిగిపోయి, రకరకాల సామాజిక మాధ్యమాలు పెరిగిపోయిన సందర్భంలో ఇది మరింత అవసరం. ఈ ఆచమన ప్రక్రియను చూడండి సరిగ్గా. ఇది పూర్తిగా చెయ్యి తెరిచినట్టు ఉండదు, తెరవడం కాదు, అది అలాగని మూసినట్టు ఉండదు. సరిగ్గా ఏదో సగం మూసి సగం తెరిచినట్టుగా ఉంటుంది. 2.5 వేళ్ళు మూసాం, 2.5 వేళ్ళు తెరిచాం. సరిగ్గా ఈ 2 వేళ్ళు పూర్తిగా మూసాం, ఈ వేలు సగం మూసాం. ఈ 2 వేళ్ళు పూర్తిగా తెరిచాం, ఈ వేలు సగం తెరిచాం. 2.5 మూసాం, 2.5 తెరిచాం. ఇక్కడ చూసుకుని ఇలా పెట్టి కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేసి అక్కడి నుంచి గోవింద, విష్ణు, మరుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, వృషి, కేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, నిరుద్ధ, అధోక్షజ, పురుషోత్తమ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరే శ్రీకృష్ణాయ నమః అని మొదలుపెట్టాం. ఇందులో గమనించండి, ఈ ఒక్క విషయం అర్థమైతే హైందవ ధర్మం అంతా, భారతీయ సంస్కృతి అంతా ఎక్కడ నిక్షిప్తం చేశారో, మన ఋషులు బిగించిన మేకు బిగింపు ఏమిటో అర్థమవుతుంది. లోకంలో 3 రకాల సంస్కృతులు ఉన్నాయి ప్రపంచం అంతా గమనిస్తే. ఒకటి బహిరంగ సంస్కృతి. అమెరికా వాళ్ళది అదే పద్ధతి, ఐరోపా దేశాల్లో సుమారుగా అదే పద్ధతి, అంతా బహిరంగ సంస్కృతి. ఇంకో రకం సంస్కృతి ఉంది ప్రపంచంలో, కమ్యూనిస్టు సంస్కృతి, సామ్యవాద సంస్కృతి. రష్యా, చైనా, బల్గేరియా, రుమేనియా ఇవన్నీ కమ్యూనిస్టు దేశాలే ఒకప్పుడు. ఇప్పుడు అన్నీ చాలా బాగా మారిపోయాయి, అది వేరే విషయం. కమ్యూనిస్టు దేశాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ పద్ధతి ప్రకారం ప్రతీదీ గుంభనమే, మొత్తం ఇలా గుప్పిడి మూసినట్టుగా ఉంటుంది, ఏది బయటికి రాదు. అంత బహిరంగ సంస్కృతి మంచిది కాదు, అమెరికా లాగా, ఐరోపా లాగా. అంత గుప్పిట మూసిన గూఢ సంస్కృతి మంచిది కాదు. మనది పవిత్ర భారతీయ సంస్కృతి, సగం మూసి సగం తెరిచే సంస్కృతి. అందుకే 2.5 వేళ్ళు మోస్తాం, 2.5 వేళ్ళు తెరుస్తాం. మనది ఆచమన సంస్కృతి. భారతీయ సంస్కృతిని మొత్తం 4 అక్షరాల్లో ఒకే మాటలో చెప్పబోయా అంటే చెప్పచ్చు, విచక్షణ. అది భారతీయ సంస్కృతి, విచక్షణ. ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. ఇది తెరవాలా, తెరవకూడదా, చెప్పాలా, చెప్పకూడదా అని ఎవరినో అడుగుతావు? నీకు బుర్ర లేదా? ఆలోచించుకో, విచక్షణ ఉపయోగించు. చెప్పవలసిందైతే చెప్పు, లేదా మానాయి. ఆ మాత్రం ఆలోచించుకోవాలకుండా దీనికి గురువాజ్ఞ కావాలా, తండ్రి ఆజ్ఞ కావాలా, దేవతలు ఆజ్ఞాపించాలి? ఎవరంటే మన జీవితాంతం కూడా ఉండి నడిపిస్తారు, మనం నడవాలి కానీ.